హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే నాలాగా కన్‌ఫ్యూజ్ అవుతూ చదవాలా? వద్దా? అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో, వీడియో చివరి వరకు చూడండి. సో, వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నాలాగా కన్‌ఫ్యూజ్ అవుతున్న వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వచ్చి వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. సో, అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ అవ్వాలి అనంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇన్ని రోజులు నేను ప్రిపేర్ అయ్యానండి. కానీ నోటిఫికేషన్ లేదు, ఇక రాదు అనుకోని ఇంకొక డెసిషన్‌కొచ్చిన. ఇంక టైం వేస్ట్ అయిపోతదని నేను ప్రైవేట్ స్కూల్ కన్నా జాయిన్ అయిదామని ఒక స్కూల్‌లో వేకెన్సీ ఉంటే రెజ్యూమ్ ఇచ్చేసి వచ్చాను. సో, డెమో గూడా ఇచ్చాను. అయితే వాళ్ళు కాల్ చేస్తా అన్నారు. నిన్న ఈవినింగు నాకు ఇంటికొచ్చినంక కాల్ జేశారు. ఓకే. కన్ఫర్మ్ అయింది. మీరు రండి అని కాల్ జేశారు. సో, ఇంకా వెళ్దాం అనుకున్నా. అనుకున్నంక కొద్దిసేపు మళ్ళీ కూర్చొని ఒక 10 నిమిషాలు ఆలోచించిన. నేను 2 ఇయర్స్ నుంచి చదువుతున్నాను. ఈ 2 ఇయర్స్‌ది చదివిందంతా వేస్ట్ అయిపోతది గదా! మనం ప్రైవేట్ స్కూల్‌కెళ్తే మార్నింగెళ్తే ఈవినింగ్ వస్తాము. అప్పటికే చాలా అలసిపోతాం. మనం ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే ఉండదు. నేను అటే అయిపోతా. ఇంకా ఈ ప్రిపరేషన్ అంతా వేస్ట్ అయిపోతది. ఇన్ని రోజులు చదివిందంతా వృధా అయిపోతది అని మళ్ళీ ఆలోచించుకొని 2 ఇయర్స్ కష్టపడ్డా. ఇంకొక 1 ఇయర్ హార్డ్ వర్క్ చేస్తా. ఈ 1 ఇయర్‌లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి, ఈ 1 ఇయర్ ఒకటి హార్డ్ వర్క్ చేస్తా. చేసి నా అదృష్టం ఎలా ఉందో చెక్ చేసుకుంటా. నాకు అదృష్టం ఉంటే జాబ్ అనేది నా తలుపు తడతది. నా తలుపు తట్టాలి అంటే గూడా నేను హార్డ్ వర్క్ చేయాలి. సో, ఇప్పుడు హార్డ్ వర్క్ చేయకపోతే అదృష్టం అంటూ గూడా మన దగ్గరికి రాదు. ఇంక నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయినా. నేను ఇన్ని రోజులు డైలమాలో ఉన్నా. స్కూల్‌కి వెళ్దాము, ప్రిపరేషన్ వేస్ట్ అయితదని అనుకున్నా గానీ, ఈ ఒక్క 1 ఇయరు ప్రిపేర్ అయ్యి చూద్దామని ఇగ ఫిక్స్ అయిపోయినా. నోటిఫికేషన్ అయితే వస్తది అని అంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాము. సో, నోటిఫికేషన్ నాకు కూడా 99% వస్తదనే నమ్మకం ఉంది. కాకపోతే లేట్ అవ్వచ్చు. 1 ఇయర్ ఉందండి. నాదైతే ఎస్ఏ బయో సైన్స్. నేను బయో సైన్స్‌కి ప్రిపేర్ అవ్వాలి. డీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి. గురుకుల మోడల్‌కి ప్రిపేర్ అవ్వాలి అనంటే ఇన్ని రోజులు తెలుగు మీడియంలో చదివినా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి కాబట్టి ఈ 1 ఇయర్ టైము రెండిటికైతే అసలు నాకు తెలిసైతే సరిపోదు. ఎందుకంటే గురుకులాకి ఇంగ్లీష్ మీడియం మెథడ్ కంటెంట్ చదవాలి. సో, మళ్ళీ జీకే అంటే మొత్తం చదవాలి. కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి. ఇందులో మళ్ళీ ఇంకొక టెట్ ఒస్తది. ఆ టెట్‌కి ప్రిపేర్ అవ్వాలి. అంటే ఈ 1 ఇయర్ సరిపోదు. ఇన్ కేస్ నేను స్కూల్‌లో జాయిన్ అయితే నేను అనుకున్న గోల్ ఇంక అక్కడితోటే ఆగిపోతది. అట్‌లీస్ట్ నా గోల్ నేను రీచ్ అయితనా లేదా అనేది నన్ను నేను చెక్ చేసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి అనంటే, ఈ 1 ఇయర్ సాక్రిఫైస్ చేయాలనుకున్నా. ఇన్ని రోజులు సాక్రిఫై చేసినా, ఈ ఒక్క 1 ఇయర్ సాక్రిఫై చేసి చూద్దామని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయి, ఇంకా వాళ్ళు కాల్ చేశారు. మళ్ళీ మార్నింగ్ కాల్ చేస్తే, ఇంక నేను రాను అని చెప్పేసాను. సో, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నాలాగా నేను కూడా ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. అయినా ఇంత స్ట్రాంగ్‌గా ఎందుకున్నాను అనంటే 2 ఇయర్స్ నుంచి నేను కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవుతున్నా. ఇంకొక 1 ఇయర్ ప్రిపేర్ అయితే లైఫ్ ఏంటిదనేది తెలిసిపోతది కదా! అన్న ఉద్దేశ్యంతోటి ఇంకా వాళ్ళు కాల్ చేసినా రానని చెప్పాను. సో, నాలాగా ఎవరైనా కన్‌ఫ్యూజన్‌లో ఉన్న వాళ్ళకు క్లారిటీ వస్తదన్న ఉద్దేశంతోటి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెయిన్‌గా నాలాంటి హౌస్ వైఫ్స్‌కి ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడే వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. కంటిన్యూయేషన్ ప్రిపరేషన్‌లో ఉన్న వాళ్ళైతే మరి వెళ్ళాలనా ప్రిపరేషన్‌కి వెళ్ళాలనా? లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాధ్యతలు ఎక్కువున్నాయని స్టాప్ చేసి జాబ్‌కెళ్తారనేది ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. మళ్ళీ కొంత టైం వేస్ట్ అయిపోయినంక అనేది ఆలోచించకండి. ఏదన్నా ఉంటే ముందే ఆలోచించుకోవాలి. మనకైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎస్‌జీటీ వాళ్ళకన్నా ఒకటే డీఎస్సీ ఉంది. బట్ బీఈడీ చేసిన వాళ్ళకైతే మోడల్ గురుకుల కేజీబీవీ డీఎస్సీ ఉన్నది. ఇన్ని టీచర్ పోస్టులలో ఒక్క జాబ్ అయినా, ఒక్క నోటిఫికేషన్ అయినా మన కోసం రాకపోతదా? ఆ వచ్చిన దాంట్లో మనకు కావాల్సింది ఒక్కటే జాబు.
ఆ ఒక్క దాని కోసం హార్డ్ వర్క్ చేద్దాం అనేది నా ఉద్దేశ్యం. సో, నేను ఎందుకనంటే నాలాగా మోటివేషన్ కావాలి అనుకున్న వాళ్ళకు ప్లస్ నేను కూడా మోటివేట్ అవ్వాలి. నన్ను నేను మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్నాను. సో, మెయిన్‌గా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఏంటి? నా గోల్ ఏంటి? నా ఫ్యామిలీ సిట్యుయేషన్స్ ఏంటి? నా లైఫ్ ఏంటి అనేది ఫస్ట్ మిమ్మల్ని క్వెషన్ చేసుకోండి. నేను చదువుకున్న దానికి న్యాయం చేస్తున్నానా? లేదా? అనేది ఆలోచించుకొని నీ నీ పరిస్థితులను బట్టి నువ్వు ముందుకు వెళ్ళాలా? ఇక్కడితోటి ఆగిపోవాలనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకొని ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చెయి. నా సజెషన్ అయితే ప్రిపేర్ అవ్వమనే చెప్తున్నాను. యాస్ ఏ హౌస్ వైఫ్‌గా ఆ స్ట్రగుల్స్ ఏంటి అనేది నాకు తెలుసు. మనకంటూ ఒక గుర్తింపు వస్తే ఆ రెస్పెక్ట్ వేరే ఉంటదండి. సో, అందుకోసమే చెప్తున్నాను. 99% ప్రొసీడ్ అవ్వమనే చెప్తున్నాను. 1% మీరు ఆలోచించుకోండి మీ పరిస్థితులను బట్టి. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.